నా పేరు రాహుల్ అత్తులూరి. నేను నెక్స్ట్ వేవ్ సంస్థ కో-ఫౌండర్ అండ్ సీఈఓని. ఓకే. మేకర్స్ కాన్క్లేవ్ 2026 హ్మ్. కొత్తగా ఏం చూడబోతున్నాం? సో మీరిక్కడ ఏంటి అంటే స్టూడెంట్స్ అందరూ గూడా వాళ్ళు టెక్నాలజీ తోటి హార్డ్‌వేర్‌ని ఇంటిగ్రేట్ చేసేసి, కొన్ని ఏఐని ఇంటిగ్రేట్ చేసేసి, కొన్ని కొత్త అప్లికేషన్స్ ఏవైతే అంటే కొంతమంది వచ్చేసేటప్పటికి ఒక బ్లైండ్ పీపుల్‌కి వాళ్ళకి చూడలేరు కాబట్టి వాళ్ళకి టెక్నాలజీ సహాయంతోటి వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అని అనుకున్నప్పుడు కూడా వాళ్ళకి టెక్నాలజీ ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు అనే దాని మీద ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు. అలాగే స్మార్ట్ హెల్మెట్స్ పీపుల్ వాళ్ళు హెల్మెట్స్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కాల్స్ తీసుకోవడం అయ్యి ఉండొచ్చు, లేకపోతే గూగుల్ మ్యాప్స్ చూడడం అయ్యి ఉండొచ్చు. సో అలాగా మనం సొసైటీలో ఏవైతే డే ఇన్ డే అవుట్ ఛాలెంజెస్ ఏవైతే ఫేస్ చేస్తూ ఉంటామో, సో ఈ మేకర్స్ కాన్క్లేవ్లో ఏంటి అంటే స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ అన్నిటితోటి కూడా వాళ్ళు అప్లికేషన్స్ బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది విత్ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అండ్ ఏఐ. సో ఇక్కడ మనం చూస్తాం 18 to 19 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళంతా పర్ఫెక్ట్‌గా చేస్తున్నారు. సో ఏఐ ఫ్యూచర్ ఏంటి ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి? సో ఏఐ ఫ్యూచర్ ఏంటి అనే దాని గురించి నాకు తెలిసి వీళ్ళు స్టూడెంట్స్ చూపిస్తున్నారు. అంటే ఏమి చెయ్యొచ్చు ఏఐ తోటి అనే దానికి ఏమేమి సాధ్యమవుతాయి అనే దానికి చూపిస్తున్నారు. ఐ థింక్ ఈ జనరేషన్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ జనరేషన్. ఎందుకంటే ఏఐ లాంటి ఒక పవర్ఫుల్ టెక్నాలజీ తోటి మనకి అప్లికేషన్స్ అనేవి ఇంతకుముందు ఎప్పుడు కూడా పాసిబుల్ అవని బోల్డ్ అండ్ అప్లికేషన్స్ పాసిబుల్. సో ఈ మేకర్స్ కాన్క్లేవ్ తోటి కూడా ఏంటి అంటే స్టూడెంట్స్లో ఎవరైతే ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని ఉంటారో, సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక అవెన్యూ టు డెమాన్స్ట్రేట్ దేర్ క్యాపబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. సో ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఎలా ఉంది? ప్రొఫెషనల్స్ సో వీళ్ళకందరికీ కూడా స్టూడెంట్స్కి ఏంటి అంటే ఈరోజు ఇండస్ట్రీకి ఏదైతే కావాలో, ఈరోజు ఇండస్ట్రీలో ఏ స్కిల్స్ అయితే ఉంటే వీళ్ళు రేపొద్దున ఒక కెరియర్ని అద్భుతంగా నాట్ జస్ట్ లిమిటెడ్ టు జాబ్ ఒకటి మాత్రమే కాదు. ఎందుకంటే ఏఐ లాంటి ఒక టెక్నాలజీ తోటి ఏంటి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కానివ్వండి, ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళే ఒక సొంతంగా ఒక ప్రాబ్లమ్‌ని పిక్ చేసుకొని దానితోటి ఒక బిజినెస్‌ని బిల్డ్ చేయగలిగే ఒక అతిపెద్ద అవకాశం ఉంది. సో దానికి కావాల్సిన సపోర్ట్ ఎకోసిస్టమ్‌ని మొత్తాన్ని కూడా మనం స్టూడెంట్స్‌కి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాళ్ళకి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరికులం అయి ఉండొచ్చు. వాళ్ళు ఏ విధంగా అయితే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ని సాల్వ్ చేయడానికి కావాల్సిన ఎకోసిస్టమ్ని, మెంటర్షిప్ని, సపోర్ట్ని, అలాగే ఇలాంటి కాంపిటీషన్స్ వీటిని కండక్ట్ చేస్తూ కూడా స్టూడెంట్స్లో ఉన్న వాళ్ళ క్రియేటివిటీని, ఇన్నోవేషన్ని కూడా బయటికి తీసే విధంగా మనం సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. గ్లోబలీ ఏఐ చాలా మంది నేర్చుకుంటున్నారు, చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో హౌ డు యూ సీ ఈ స్టూడెంట్స్ గ్లోబల్ లెవెల్లో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ష్యూర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఏఐ తోటి ఓన్లీ గ్లోబల్ ఛాలెంజెస్ని కాదు, లోకల్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక లోకల్ క్లినిక్ ఉండొచ్చు. సో క్లినిక్లో ఒక డాక్టర్ ఉండొచ్చు. ఆ డాక్టర్కి ఏంటి అంటే పేషెంట్స్ని వాళ్ళకి మేనేజ్ చేసే విధానం అయి ఉండొచ్చు. సో దానిలో ఏంటి అంటే సాఫ్ట్వేర్ అనేది చాలా అండర్ సర్వ్డ్ కింద ఉంది. ఎందుకంటే ఇండియా ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి అంటే ఐటీని ఎక్స్పోర్ట్ చేయడం మీద ఫోకస్ చేశారు. అది యూఎస్కి అయి ఉండొచ్చు, యూకేకి అయి ఉండొచ్చు, యూరోప్, ఆస్ట్రేలియా ఇలాగా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ ద ఆపర్చునిటీ టు సర్వ్ బ్యాక్ అవర్ ఓన్ కంట్రీ. సో మన స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటి అంటే ఇక్కడ ఏవైతే స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెసెస్ కానివ్వండి, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో, సో వాటన్నిటిని కూడా ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కూడా వీళ్ళే వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయిపోయి, సో వాళ్ళ బిజినెస్ని అర్థం చేసుకొని, వాళ్ళకున్న ఛాలెంజెస్ని అర్థం చేసుకొని, వీళ్ళకున్న టెక్నాలజీ క్యాపబిలిటీ తోటి వాటిని సాల్వ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఒక విధంగా మాట్లాడితే ఈ స్టూడెంట్స్ అందరితోటి ఏంటి అంటే ఇండియాలో ఉన్న స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెసెస్ అన్నీ కూడా ఎంపవర్ అవబోతున్నాయి. సో హాయ్, నా పేరు రాపోల్ కౌశిక్. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా నెక్స్ట్ వేవ్లోనే ఎన్ఐటీలో. సో మేము ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చూపిద్దాం అనుకుంటాం, దట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ బ్లైండ్ వాళ్ళ కోసం. ఈ ప్రాజెక్ట్ మేము ఎట్లా అనుకున్నామంటే, మేము ఇంటర్న్షిప్స్లో వర్క్ చేసేటప్పుడు, సో నాది ముంబైలో ఇంటర్న్షిప్ అప్పుడు, దెన్ ఐ మేట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఇది యాక్చువల్లీ 70% బ్లైండ్ ఉండే. ఆమెకి ఒక కేన్ ఉంటుండే చేతిలో క్యారీ చేసుకోనికి, హెవీ ఉంటుండే. ఆమెను అడిగిన లైక్ ఎందుకు ఇంత హెవీ క్యారీ చేస్తున్నావు, నీకు ఇంకేమన్నా ఈజీ వేగా కావాలా అంటే, తను ఏం చెప్పిందంటే ఒక స్మార్ట్ వేరబుల్ డివైస్ ఉంటే బాగుంటుంది, దాంట్లో ఏఐ అసిస్టెంట్స్ అండ్ నావిగేషన్స్ ఉంటే నాకు ఇంకా ఈజీ ఉంటుంది, ఇంకా టెక్స్ట్ రీడింగ్ అంటే. దెన్ ఆఫ్టర్ దాట్ నేను మేకర్స్ కాన్క్లేవ్ నుంచి కాలేజ్కి వచ్చిన తర్వాత మేము మా డిస్కషన్ చేసుకున్నాం లైక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని. దెన్ ఆఫ్టర్ దాట్ నాకు ఇలా చెప్పింది, దెన్ మేకర్స్ కాన్క్లేవ్ ప్రాజెక్ట్ ఉంది, మనం పార్టిసిపేట్ చేయొచ్చు. దెన్ వీ మెట్ సాయి తేజ సార్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో అయితే సార్తో మాట్లాడిన తర్వాత సార్ ఏమన్నట్టు యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ మేకర్స్ కాన్క్లేవ్. దెన్ ఆఫ్టర్ దాట్ వీ మేడ్ సంథింగ్ ప్రాజెక్ట్ కాల్ గైడెక్స్. దీంట్లో ఏముంటుందంటే జెట్స్ అండ్ ఒరిన్ అని ఉంటుంది, విచ్ రన్స్ యాజ్ ఎ బ్రెయిన్, అండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్ కెమెరా, డెప్త్ కెమెరా ఉంటుంది, అండ్ జీపీఎస్ మాడ్యూల్ ఉంటుంది. దిస్ ఇస్ జీపీఎస్ మాడ్యూల్ అండ్ దిస్ ఇస్ యాంటీనా. And we use 4 functionalities, 4 features అనుకున్నాం, then we ended up to becoming 5. The first one is facial recognition, second one is object detection, and the third one is text speaking,
అండ్ ఫోర్త్ వన్ ఈస్ పాయింట్ టు పాయింట్ నావిగేషన్ అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ ఎస్ఓఎస్. సో ది ఎస్ఓఎస్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇఫ్ ఎ పర్సన్ సేస్ హెల్ప్ అన్నాడు అనుకోండి, అది వాట్సాప్కి మెయిల్కి మీరున్న కరెంట్ లొకేషన్ వెళ్తుంది. దట్స్ ద థింగ్. అండ్ ఫేషియల్ రికగ్నిషన్ ఎలా అంటే ఇప్పుడు పర్సన్ ఎవరిని ఐడెంటిఫై చేసుకోవాలంటే ఆ పర్సన్ ముందుకు వెళ్ళి రిమెంబర్ అంటే ఆ పర్సన్ 3 ఫొటోస్ తీసుకుంటుంది అండ్ దాని తర్వాత అడుగుతుంది ఏం పేరు పెడదాం అనుకుంటున్నావు అని. దెన్ నీ ఒక పర్సన్ పేరు అఖిల అనుకుంటే అఖిల అని పెడదాం అనుకుంటున్నా అంటే 3 ఫొటోస్ తీసుకొని సేవ్ చేసుకుంటుంది. మళ్ళీ ఇప్పుడు మిడిల్లో వెళ్ళేటప్పుడు ఈ పర్సన్ ఎవరో తెలీదు, ఫేస్ అన్నాం అనుకోండి, ఫేస్ అన్న కీవర్డ్ వాడితే దెన్ అఖిల ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, లెఫ్ట్ ఉందా రైట్ ఉందా అని చెప్తుంది. అదొకటి. అండ్ నావిగేషన్ చెప్పాను ఎలా వర్క్ అవుతుందో, జీపీఎస్ వర్క్ అవుతుంది పిన్ టు పిన్. అండ్ టెక్స్ట్ రీడింగ్, ఇప్పుడు ఆబ్జెక్ట్ ముందర తీసుకెళ్ళి రీడ్ దిస్ టెక్స్ట్ అంటే రీడ్ దిస్ టెక్స్ట్ చదివేస్తుంది. దట్స్ థింగ్. ఒకవేళ ఏదైనా ఆబ్స్టికల్స్ వస్తే ఆబ్స్టికల్స్ వస్తే దీంట్లో యోలో వాడుతున్నాము కంప్లీట్లీ. అండ్ యోలో చెప్తుంది పర్సన్ ఉన్నాడా ముందు, టేబుల్ ఉందా ముందు అని చెప్పి ముందు గైడ్ చేస్తుంది. అదొకటి యోలోకి. అక్షయ్ మై నేమ్ అక్షయ్. ఏంటి ఈరోజు మీ కాన్సెప్ట్ ఏంటి? ఇది ఒక స్మార్ట్ బ్రిడ్జ్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్. లైక్ ఇది ఎలా అంటే బ్రిడ్జ్ కండిషన్ చెప్తా ఉంటుంది, బ్రిడ్జ్ కండిషన్ ఏమైనా ఏమైనా ఇష్యూ ఉన్నది చెప్తా ఉంటుంది. లైక్ బ్రిడ్జ్ షేక్ అయినా ఏమైనా చెప్తా ఉంటుంది. ఇట్ విల్ సెన్సార్ వార్నింగ్. ఇది ఒక సెన్సర్, దీనికి చెప్తా ఉంటుంది సేఫా, వార్నింగ్, డేంజర్ అని చెప్పేసి. అండ్ ఏమైనా కరోజన్కి కాకుండా కూడా చెప్తా ఉంటుంది. ఇక్కడ కెమెరా మోడల్ ఉంటుంది. కెమెరా మోడల్ ప్రతి ఒక్క దాన్ని డిటెక్ట్ చేసి వాళ్ళకి పంపిస్తూ ఉంటుంది ఓనర్కి. లైక్ ఈ బ్రిడ్జ్ కండిషన్ ఇలా ఉంది, సో వీ కెన్ ఇంప్రూవ్ ద బెస్ట్ అని చెప్పేసి. మళ్ళీ బ్రిడ్జ్ కింద సపోజ్ వాటర్ ఉన్నాయి అనుకో, వాటర్ లెవెల్ బ్రిడ్జ్ పైకి వచ్చినా చెప్తా ఉంటుంది. సో బ్రిడ్జ్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ అ వార్నింగ్ ఇస్తుంది ఓనర్కి. అది ఓనర్కే కాకుండా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కూడా వార్నింగ్ వెళ్తుంది, వాళ్ళ ఫోన్కి వార్నింగ్ వెళ్తుంది. సో ఒక ఫ్లడ్ వస్తుంది, సో ఎనీ డేంజర్ ఉంది, సో బీ కేర్ఫుల్ అని చెప్పేసి అలా ఇస్తారు, వార్నింగ్ ఇస్తుంది అది. మళ్ళీ టెంపరేచర్ దీని సరౌండింగ్స్ టెంపరేచర్ ఎలా ఉంది, బ్రిడ్జ్ ఓకేనా కండిషన్ అంతా చెప్తా ఉంటుంది. కరోజన్ కాకుండా కూడా అది చెప్తా ఉంటుంది బ్రిడ్జ్. ఇది ఎంత టైం పట్టింది మీకు ఇది చేయడానికి? 1.5 months అట్లా పడింది. అంటే ప్లాన్ వేసుకోనికి 10 days అలా పడింది. ఇక కాంట్రాక్ట్స్ మొత్తం ఇది బిల్ చేయడానికి 1 week 2-3 weeks అట్లా. ఇక మొత్తం ఇక టెస్టింగ్, కోడ్ ఇంప్లిమెంట్స్ అన్ని ఇంకో 1 month అలా పట్టింది. అలా Do you think ఇది ఒక ప్రాక్టికల్ మోడల్? ప్రాక్టికల్ మోడల్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ ద రియల్ లైఫ్. నా పేరు హరీష్ అండి. హరీష్, ఏం తయారు చేశారు మీరు ఈరోజు? సో మేము ఒక స్మార్ట్ హెల్మెట్ తయారు చేశాను. సో ఇది ఏం చేస్తా అంటే రోడ్స్ మీద ఉన్న యాక్సిడెంట్స్ని డిటెక్ట్ చేసి మా టీమ్కి పంపించేసి, మా టీం నియరెస్ట్ హాస్పిటల్స్కి అండ్ పోలీస్ స్టేషన్స్కి విత్ వీడియో ప్రూఫ్స్తోని, ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది, సో ఈ కెమెరాతోని రికార్డింగ్ అయిన వీడియో ప్రూఫ్స్ కూడా వెళ్తుంటాయి. సో ఇది ప్రాజెక్ట్. అండ్ ఆల్సో దీంట్లో మేము ఇంకా ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్స్ వచ్చేసి హెడ్సెప్ డిస్ప్లే, ఇక్కడ డిస్ప్లే వస్తుంది, ఇందులోనే ఏ ఇంటిగ్రేట్ చేస్తున్నాము. సో ఏమన్నా నావిగేషన్స్ కావాలన్నా కూడా ఏ హెల్మెట్ ఇట్లా నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నా అంటే అదే చెప్పేస్తుంది. క్లైమేట్ కండిషన్స్కి ఎలా ఉంటుంది ఇది? అంటే మేము దీన్ని వాటర్ ప్రూఫింగ్ చేద్దామని అనుకుంటున్నాము. సో వాటర్ ప్రూఫింగ్ దాన్ని ఐపీ రేట్ని బట్టి డిసైడ్ అవుతుంది. Is this a practical model? ఇట్ ఈస్ ప్రాక్టికల్ మోడల్. లైక్ ఇది ఫస్ట్ ఇటరేషన్, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇటరేషన్. సో దాని తర్వాత దీన్ని ఇంకా చిన్నగా చేసినాను. సో ఇది ఏమైందంటే ఇప్పుడు ఇది ఇంకా చిన్నగా అయిపోయింది అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇది ఇంకా చిన్నగా అవుతుంది. ఇన్వెస్టర్స్కి కూడా దీని గురించి పిచ్ చేసినప్పుడు దే ఆర్ లైక్ వెరీ ఇంట్రెస్టెడ్. వాళ్ళు వియత్నాం నుంచి వచ్చారు అండ్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకు కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఉంది, వాళ్ళకు కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ హెల్మెట్స్ కావాలని కూడా అడిగారు. Thank you.